హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా స్పెషల్ రెసిపీ అండి. తెలంగాణ సైడ్ టీ టైమ్ స్నాక్స్ లాగా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. బట్ ఈ కచోరీలు ఎలా ప్రిపేర్ చేయాలనేది పర్ఫెక్ట్ రెసిపీ అయితే నేను చూపించబోతున్నాను. ముందుగా నేను దీనికోసం అయితే 2 కప్స్ మైదా పిండి తీసుకుంటున్నానండి. ఇందులో కొద్దిగంత వాము నలుపుకొని వేసుకోవాలి. ఇది వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కచోరీ కూడా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో కాగబెట్టిన నెయ్యి కానీ నూనె కానీ 2 టేబుల్ స్పూన్ కానీ 3 టేబుల్ స్పూన్ కానీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బైండింగ్ అనేది ఎలా ఉండాలి అంటే పిండిని గట్టిగా పట్టుకున్నప్పుడు ముద్దలాగా రావాలన్నమాట. ఇలా వచ్చినప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి సాఫ్ట్గా. ముందుగా కలుపుకున్నప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది. దీన్ని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నప్పుడు చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇలా పిండిని ముందుగా ఆయిల్ వేసుకొని కలుపుకొని బైండింగ్ అనేది పర్ఫెక్ట్గా చూసుకుంటే కచోరీ అనేది మంచి క్రిస్పీగా వస్తుందండి. మెత్తగా ఉండకుండా మంచి క్రిస్పీనెస్ వస్తుంది. సో దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకుంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. కచోరీ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇందులో ఒక 150 గ్రామ్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక చిటికెడంత పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ధనియాల పొడి వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత ఇందులో కనీసం ఒక 2 కప్పుల పైన, అంటే మనం తీసుకున్న ఆయిల్కి సరిపడా, నేను చెప్తున్న కొలత కరెక్ట్ అండి, తీసుకున్న ఆయిల్కి సరిపడా శనగపిండి అనేది వేసుకోవాలి. ఎంత ఆయిల్ తీసుకుంటున్నామో శనగపిండి అంత వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, ఇలా వేసే కొద్దీ నురగా వస్తుంది కదా. సో మనకి ఇంకా శనగపిండి పడుతుంది. నేను 2 కప్స్ శనగపిండి వేసాను. నేను చేసిన మైదా పిండి కలిపింది కూడా 2 కప్సే కలిపాను అనమాట. నేను వేసిన శనగపిండి కూడా 2 కప్సే. దానికోసం ఒక 1 కప్ ఆయిల్ సరిపోయింది అనమాట. 1 కప్ ఆయిల్. ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్, ఇది బాగా ఉడకడానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఈ నూనె అంతా ఇంకిపోయిన తర్వాత వాటర్ వేసుకుంటే పిండి అనేది చక్కగా ఉడికిపోతుంది. పర్ఫెక్ట్ ముద్దలాగా చుట్టడానికి బాగా ఉంటుంది. చూసారు కదండి, ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే పుదీనా వేసుకొని దీన్ని ఉండల్లాగా చుట్టుకోవాలి. నా దగ్గర లేవు కాబట్టి నేను వేయలేదు. వేస్తే చాలా బాగుంటుంది. చల్లగా ఆరిన తర్వాత ఒక హాఫ్ లెమన్ వేసుకొని పక్కన ఉంచుకొని కచోరీలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. కచోరీలు చేసుకోవడానికి ముందుగా పిండి అయితే చాలా సాఫ్ట్గా అయిపోయిందండి. ఇలా చేసిన తర్వాత వీడియోలో నేను ఎలా చూపించానో అలా చేసుకోవాలి. చపాతీ పీటతోటి పని లేదండి ఇవి చేయడానికి. జస్ట్ మన తంబుతోని చపాతీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దీపం ప్రమిద ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే మోడల్లో ప్రిపేర్ చేసుకొని ఈ శనగపిండి మిశ్రమాన్ని బాల్స్ లాగా చుట్టుకొని ఈ చపాతీ మనం ఏదైతే ప్రమిదలాగా ప్రిపేర్ చేసుకున్నామో అందులో మధ్యలో పెట్టుకొని ఉండ అనేది చుట్టుకోవాలి. కొద్దిగా ఎక్స్ట్రా పిండి ఉంటే కనుక దాన్ని కొంచెం పక్కకు మడిచేసుకొని కచోరీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. 2 చేతులతోనే పిండి అంతా స్ప్రెడ్ అయిపోయేలాగా చక్కగా ఒత్తుకోవాలి. అసలు పిండి అనేది బయటికి రాకుండా చాలా నిదానంగా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇవి చేసుకోవడంలోనే పర్ఫెక్ట్ కచోరీ అనేది వస్తుంది. చూసారు కదండి, వీడియోలో నేను ఎలా చూపించాను సేమ్ అదే విధంగా కచోరీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కడా కూడా ఒక్క పగుళ్ళు అనేది లేకుండా చేసేసాను. చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ని కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని 4 మాత్రమే వేసుకోవాలండి. ఎందుకంటే మరీ ఎక్కువగా వేసుకుంటే ఇవి కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. వేయగానే కచోరీలు అనేవి ఉడికిపోవు. కనీసం వీటికి ఎక్కువ టైం పడుతుంది కుక్ అవ్వడానికి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నిదానంగా ఉడుకుతాయి అన్నమాట. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, మరీ హై ఫ్లేమ్లో కాకుండా. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి నంచుకోవడానికి
మిర్చిని కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని వీటితో పాటు తింటే చాలా బాగుంటుంది. ఇది బెస్ట్ ఈవినింగ్ టీ టైం స్నాక్ అనమాట. ఆంధ్రాలో కంటే ఇవి తెలంగాణలో చాలా అంటే చాలా ఫేమస్ అండి. చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా ఇవి ప్రిపేర్ చేస్తారు. అది మూంగ్ దాల్తో చేస్తారు, చాలా రకాల ఆలుతో చేస్తారు, ఆనియన్తో చేస్తారు. దేంతో చేశారనేది మనకి చాలా మిస్టీరియస్గా ఉంటుంది. బట్ ఇదైతే ఎక్కువగా బేకరీ స్టైల్లో ఇలాగే చేస్తారనమాట కదండి. ఇవాళ రెసిపీ సింపుల్గా కచోరీ మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ రెసిపీలో నేను చూపించాను. అది ఈజీగా ఈ రెసిపీ కనుక ఫాలో అయితే మనం కూడా ఇంట్లో ఈజీగా కచోరీ చేసేసుకోవచ్చు. ఇవాళ రెసిపీ కనుక మీకు యూస్ఫుల్ అని అనిపించినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.